తరువాత వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కూడా సవిస్తారంగా ఇందాము. వృశ్చిక రాశి వారు కూడా గురుబలము శనీశ్వరి బలం కూడా సమానంగా ఉన్నాయి. వీరికి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆటు పోట్లు ఎదుర్కొంటున్నాయి. జీవితంలో ఈ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద భగవన్నామ స్మరణ జరిపిస్తుండండి. ఏ భగవన్నామ స్మరణ కూడా గురోపదేశము, తర్వాత గురునామ స్మరణ, పవిత్రమైన గ్రంథాల పఠన, తర్వాత భగవద్గీత ఇలాంటి గ్రంథాలు కూడా మన సనాతన ధర్మం కూడా ప్రకారంగా పాటించండి. దానివల్ల కూడా ఎక్కడ భగవద్గీత పఠనం జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవత సమకూరుతుంది, లక్ష్మీ సరస్వతులు కూడా ఉంటారు అని కూడా వేదశాస్త్రంలో కూడా గోచరిస్తుంది. దీన్ని కూడా మనం చక్కగా అవలంబిద్దాము. ఈ వృశ్చిక రాశి వారికి కూడా సంఖ్యాబలంలో కూడా 9 సంఖ్య బాగా రాణిస్తుంది. తర్వాత నవగ్రహాల్లో 9 అధిపతి. ఈ నవగ్రహాలు కూడా 9 అధిపతి వల్ల కూడా చాలా ఫలితాలు వస్తుంటాయి. తర్వాత వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటుంటాయి. చాలా కూడా బుధగురుల ఫలితం కూడా ఉంది. బుధుడు కూడా వ్యాపారకారకుడు. ఒక వ్యాపారంలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ అన్ని విషయాలు కూడా ఉత్తమమైన ఫలితాలు ఉంటుంటాయి. ఇది వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలమైన సమయము. వీరు కూడా తెల్లటి వస్త్రాలు ధరించడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. తెల్లటి వస్త్రాలు చంద్రుడికి చిహ్నము. దీనివల్ల కూడా మనశ్శాంతి ఉంటుంది. వీరు కూడా చక్కగా పాటించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము. వృశ్చిక రాశి వారి యొక్క ఫలిత సారాంశము. తర్వాత